RTI Live News. Ask for right. Welcome to RTI Live News. జర్నలిస్ట్ సంతోష్ పాణిగ్రహితో శిక్షక్ భారత్ రామ్నగర్ విశాఖపట్నం విశ్వ హిందూ పరిషత్ పాఠశాలలో శిక్షక్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో అనుశాసన్ కేంద్రం పేరు మీద ట్యూషన్ సెంటర్ తేదీ 11/4/2025 శుక్రవారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు బోధన ప్రారంభమైంది. ముఖ్య ఉద్దేశం జర్నలిస్టు ప్రశ్నించగా శిక్షక్ భారత్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ సమాజంలో అసంతృప్తి జీవనం అసమతుల్యత మనుగడ పరిగణలోకి తీసుకొని గత భారతీయ జీవనం ఎంతో నైతిక విలువలు సుఖ సంతోషం వివశత లేని మానవ మనుగడ ఎంతో ఉన్నతంగా ఉండేది. దీన్ని భర్తీ చేయాలని సంకల్పంతో చిరు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా భారతీయ జ్ఞాన విద్య పునఃమననం అయితే అన్ని సర్దుకుంటాయి అని సమ ఉద్దేశంతో ప్రస్తుత పాఠ్యాంశాలు తెలుగు హిందీ ఆంగ్లం లెక్కలు సైన్స్ సోషల్ వీటితో పాటు ఆరోగ్యం కోసం ఆటలు మానసిక ప్రశాంతత కోసం శ్లోకాలు మంత్రాలు పద్యాలు గీతాలు శతకాలు సవాళ్ళను ఎదుర్కొన్నట్టుకు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఆత్మరక్షణ కోసం యుద్ధ కళలు పిన్న వయసులో ఇవన్నీ సహజంగా అలవాటు చేస్తే పిల్లలు ఎంతో ఉన్నతమైన జీవనం కొనసాగిస్తారని రాజ్య దేశ రాష్ట్ర హితం కోసం ప్రతి చోట ప్రారంభం చేయడానికి కార్యాచరణ జరుగుతుందని ఆర్టీఐ లైవ్ న్యూస్ కు తెలిపారు. అబ్జర్వ్ చేసి మనం తెలియని విషయాలు కొన్ని నేర్చుకుంటాం. అవునా? సో ఇలాగా వినాలి. అమ్మా వినట్లేదు. సో ఇలా ఫస్ట్ మనం ఇంట్లో చూస్తాము, ఇంట్లో అబ్జర్వ్ చేస్తాం, తర్వాత స్కూల్లో అబ్జర్వ్ చేస్తాం, తర్వాత మనం ఏం చేస్తాము చుట్టుపక్కల ఉన్న దాన్ని ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేస్తాం. Hundreds, thousands, 10,000.